నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత ఈ దినము మనందరితో మాట్లాడి ఆయన మనల్ని బలపరుచున్నట్లు ప్రతి ఒక్కరము మహోన్నతుడైన దేవుని వేడుకుందాం. యేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు నన్ను దర్శించిన ఆయన అని అందరము దేవునికి ప్రార్థన చేయండి. కృపగల తండ్రి, నీకే స్తుతి 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 స్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరము ఈరోజు నీ సన్నిధానంలో చేరి నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవా, నీ మాటలు మేము ధ్యానించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. చదవబడిన వచ్చిన భాగంలో నుంచి విలువైన మాటలు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. ప్రభువా, మీరు మాకు నేర్పించండి. నీవే మా మంచి బోధకుడివి, మా స్థితిగతులు ఎరిగిన దేవుడివి. నువ్వు బోధిస్తే మేము బాగుపడతాం. దేవా, ఈ దినము అందరిని దర్శించండి. అందరిలోనూ నీ గొప్ప కార్యములు జరిగించండి. అల్పుడి నీకు ఇష్టమైన రీతిలో వాడుకుంటావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన దేవదేవుడు మనందరినీ కాపాడి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో చేరి ఆయనతో సహవాసం చేసే ఇంత చక్కటి తరుణము, మంచి అవకాశము గొప్ప దేవుడు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఇప్పుడు వరకు స్తుతించుకున్నారు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆయన కృపలో మనల్ని కాపాడి ఈ డిసెంబర్ మాసములో మనమంతా ప్రభువుని జననమును గూర్చిన విషయాలు ధ్యానించుటకు కృపగల దేవుడు ఇలాంటి అవకాశం మన కొరకు దయచేశాడు. కొంతమందికి ఇలాంటి అవకాశము లేదు. దేవుడు మనల్ని ఆయుష్, ఆరోగ్యము ఇచ్చి ఆయనతో గడిపే ఇలాంటి అవకాశాలు మన ప్రభువు మనకి దయచేశారు. ఈరోజు ప్రభు యొక్క జన్మను ఉద్దేశించి కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. గత వారములో ఈ ఇదే యొక్క భాగంలో నుంచే చక్కని విషయాలు ధ్యానం చేశాం. ఆ రోజుల్లో ఒక గొర్రెల కాపరులు క్రీస్తు ప్రభు యొక్క జనన వార్త వారు ఎరిగి వారు ఎదురు చూస్తున్న సందర్భాల గురించి గొర్రెల కాపరుల ద్వారా మనం కొన్ని చక్కటి 4 పాయింట్లు మన వారం మనం ఏం చేసాము, నేర్చుకున్నాం. ఈరోజు అక్కడే దేవుని యొక్క దూతల చేత చెప్పబడిన ఒక దివ్యమైన మాట, ఈరోజు మనము ఆ మాటని మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన వచ్చిన భాగంలో మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుదాము. చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. చాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయము మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటంటే మహా సంతోషకరమైన సువర్తమానం. ఈరోజు
ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు పుట్టిక ఈ లోకమంతటికి సంతోషకరమైనది. యేసు ప్రభు పుట్టిక ఈ లోకమంతటికి చెప్పండి సంతోషకరమైనది. ఈ డిసెంబర్ మాసమే ఆనంద మాసము అంటారు. లేదా సంతోషకరమైన మాసము అంటారు. ఎందుకు అనంటే ఈ మాసమంతా అనేక చాట్ల క్రీస్తు ప్రభు జన్మదినపు వేడుకలు జరిగింపబడుతూనే, అలాగే మన సంఘాల్లోనూ, మన సహవాసంలోను ఈ మాసములో అనేక కూడికలు జరపవలసిన అవసరత ఉంది. క్రీస్తు ప్రభు యొక్క జననము ఎందుకు సంతోషదాయకమైనది అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం. దీనికి ముందు మనమందరము ఏం కావాలని కోరుకుంటాము అనంటే సంతోషంగా ఉండాలని మనము ఆశపడతాం. అందరము ఏం కావాలి? సంతోషంగా ఉండాలి. అలాగే దేవుడు కూడా మనల్ని బట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? సంతోషించాలి. దేవుడు మనల్ని సృజించింది ఎందుకు చెప్పండి కదా? ఆయన మనల్ని బట్టి సంతోషించడం, మనం ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే, మనము ఆయనకి ఇష్టమైన రీతిలో నడుచుకుంటూ ఉంటే, మనల్ని చూచి ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు కదా. ఇప్పుడు ఒకరిని బట్టి ఒకరు ఏం పడతాం? సంతోషపడతాం. కుటుంబంలో భార్యను బట్టి భర్తకి ఏముండాలి? సంతోషం. అలాగే భర్తను బట్టి భార్యకి సంతోషం. బిడ్డలను బట్టి తల్లిదండ్రులకి సంతోషం. తల్లిదండ్రులను బట్టి బిడ్డలకి సంతోషం. అన్నను బట్టి తమ్ముడికి సంతోషం. ఇంకా అక్కను బట్టి చెప్పండి చెల్లికి, చెల్లిని బట్టి సంతోషం. ఈదులో ఉన్న మంచోళ్ళని బట్టి సంతోషం. అలాగే నాయకులను బట్టి సంతోషం. బైబిల్ గ్రంథంలో మరి చూస్తే అండి కొంతమంది వారు రాజ్య పరిపాలన చేసినప్పుడు ప్రజలు సంతోషించారు. కొంతమంది పరిపాలన చేసినప్పుడు ప్రజలు నిట్టూర్పులు ఏడ్చారన్నారు, సంతోషించారు. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం అండి, దేవుడు మనలందరినీ ఏం చేసుకున్నాడు? సృజించుకున్నాడు. ఎవరి పోలికలో? ఆయన పోలికలో, ఆయన రూపంలో మనల్ని సృజించిన విధానము చాలా అద్భుతం. మనల్ని దేవుడు ఎలా పడితే అలాగూ చేయలా. ఈ సృష్టిలోనే దేవుడు చాలా గొప్పగా చేశాడు. ఎవరిని? మనం నవ్వితే చాలా బాగుంటది. కానీ ఏ జంతువులన్నా నవ్వితే ఎలా ఉంటది? ఏం ప్రసన్న, ఎప్పుడన్నా చూసావా ఏయన్నా నవ్వుతూ? పాములు నవ్వినట్టు చూసావా? అయ్యా చూడలేదా పాములు నవ్వుతూ? చూడలేదంట ఆయన. కోతులు నవ్వుతాను చూసారు మీ ఆడవాళ్ళు ఎవరన్నా? చెప్పండి. ఎయ్యి నవ్వు అని ఆ కృప దేవుడు ఎవరికిచ్చాడు? నవ్వుతాం. కొంతమంది బాగా నవ్వుతారు. దాన్నేమంటారంటే పగలపడి ఆళ్ళు నవ్వారంటే పక్కోళ్ళ మీద కూడా పడిపోతారు. అలా నవ్వుతారు. చిన్న పిల్లల కానించి కనపడుతది. పిల్లలు సహితం అండి పాలు తాగే పిల్లలు చక్కగా నవ్వుతూ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా ఏం కలుగుద్ది? బుద్ధొచ్చేస్తది. చూడండి. కొన్నిసార్లు మనం ప్రయాణాలు చేసినప్పుడు లేతే ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు పిల్లల తల్లులుంటారే, ఆ పిల్లల్ని ఎత్తుకుంటే
ఆ పిల్లలు ఎనకాలోళ్ళని చూసి నవ్వుతారు. ఎవరిని చూసి? ఆ! అసలు ముక్కు, మొఖం తెలియకపోయినా ఏవండీ ఆళ్ళు నవ్వుతూ ఉంటే ఇటే పక్కన ఉన్న వాళ్ళకి ఏమొత్తది? వచ్చి ఆ బుగ్గలు పట్టుకోవాలనిపిత్తది. సరే. అలాగా ఏదన్నా పట్టుకుంటాం మనం. ఎవరన్నా కుక్కని పట్టుకెళ్తున్నారనుకోండి. ఆ కుక్క దగ్గరికెళ్ళి ఓర్ అనండి. ఆ! అనలేం. కానీ ఆ గొప్ప భాగ్యం దేవుడు ఎవరికిచ్చాడు? వీళ్ళకే ఇచ్చాడు. మన మొఖం మారినంత స్పీడ్‌గా చెప్పండి. దేనికి మారదు. నెమిలి చాలా అందంగా ఉంటది కదా! ఏవండి పురుగు పిట్టె చాలా సూపర్. మన జాతీయ పక్షి. ఏవండి ఏది? ఆ! దానికంటే సూపర్ ఎవరు? అవునా కాదా? మీరు ఆ ఇంటికెళ్ళాకన్నా అద్దం దగ్గరికెళ్ళి తెగ నవ్వుకొని అప్పుడు మీ మొఖం ఎంత అందంగా ఉంటదో. ఆ! కొంతమంది ఏడుపు మొఖం కూడా పెట్టి చూసుకోండి. ఏడిత్తే ఎలా ఉంటాను? నవ్వితే ఎలా ఉంటాను? ఆ! మనుషులు ఆనందంగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు. మనుష్యుని కొరకే దేవుడు యావత్ ప్రపంచాన్ని సృష్టంతటిని దేవుడేం జేశాడు? ఉత్తమైన ఏదైనా వనమును దేవుడు మానవుని కొరకే ఏం జేశాడు? మానవుని కొరకే దేవుడు సమస్తమైన జీవరాశులను మనిషి కొరకే దేవుడు ఈ భూమి మీద పెట్టాల్సినయి భూమి మీద పెట్టాడు. భూమి కిందల పెట్టాల్సినయి పెట్టాడు. ఆకాశంలో ఉండాల్సినయి ఇవన్నీ వనరులు ఎవరి కొరకు? అండి. హల్లెలూయా! దేవుడు ఎన్ని సిద్ధం చేశాడో అండి. చక్కని ఆ! కొంతమంది మంచి భవనాలు నిర్మించుకుంటాం. ఇయి దేవుడిచ్చినయే. అండి. అవి కాక మంచి వస్తువులు, వస్త్రాలు ఎవరికి? ఇచ్చాడా లేదా? సూపర్. అవేసుకొని మురిసిపోతారు కొంతమంది. ఆ! ఆళ్ళనాళ్ళు తెగ చూసేసుకుంటున్నారు. మధ్య ఫోన్‌లొచ్చేసినియేమో తెగ తీసేసుకుంటున్నారు. ఏంటి? ఈళ్ళు ఆ! తీసేసుకొని మళ్ళీ ఆళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఎట్టా ఆ! "చూడు నా సోకు చూడు" అని ఏండెవరు ఆళ్ళు చూసి "అబ్బా! చాలా సూపర్‌గున్నావు" అన్నారనుకోండి. ఆ! లైకులు పెడతారు. లేతే చేత్తో తంబులేత్తారు. ఓహ్! ఇంకేం పెడతా ఉంటే ఈళ్ళింకా రెచ్చిపోయి రేపొద్దున ఇంకో మోడల్ ఏం చేత్తారు చెప్పండి? 4 నీ ఎదరకి తిప్ప, పక్కకి తిప్ప, దాన్ని మెలిపెట్ట, దాన్ని తిప్ప. ఆ! ఏం ఉంటలేదంట. అందుకే ఊడిపోతున్నాయంట. మమ్మల్ని ఇంత చిత్రహింసలు పెట్టేత్తన్నారు మీరు. మేము ఉండలేకపోతున్నాం అని అయి జారిపోతున్నాయి. ఆ! విషయం ఆలోచించండి. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు మనిషినంత గొప్పగా మనం చాలా సంతోషంగా ఉండటం కొరకే అన్నిటిని దేవుడు మన కొరకు సిద్ధము అయితే సంతోషభరితంగా ఉండవలసిన మానవ జీవితం దుర్భరముగా ఏమైపోయింది? ఎందుకు అలా తయారైపోయింది అనంటే, దేవుడు మనుషులని సంతోషపెట్టడం కొరకు, సంతోషకరంగా ఉండుట కొరకు, దేవుడు మనుషులను అద్భుతంగా రూపించితే, మనుషుడు వంకర దారులు తొక్కి, సంతోషంగా బ్రతకటం కాకుండా, దేవుణ్ణి కూడా సంతాప పెట్టేటట్లు ఈరోజు మెసేజ్ ఏమిటంటే, సంతోషమా? సంతాపమా? ఏంటి చెప్పండి? సంతోషమా? సంతాపమా? సంతాపం అంటే ఏంటి? ఏడుపు. సంతోషం అంటే నవ్వు. నవ్వా? ఏడుపా? ఎవరి మెసేజి? ఈరోజు మెసేజ్. దేవుడు మనల్ని ఎలా ఉండాలని సృజించాడు. కానీ మనుషులు దేవుడిని ఏం చేశారు? సంతాప పెట్టిచ్చారు. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఆ దినములలో హ్మ్. 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 హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. గొప్పదని హ్మ్. 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 చెడ్డదనియు యెహోవా చూచి హ్మ్. నరులను చేసినందుకు యెహోవా సంతాపము చాలు. ఏం చేశాడంట? దేవుడు నరులను సృజించినందుకు ఏం చేశాడనుంది? సంతాపము పడ్డాడట. దేవుని వాక్యములో చూస్తే మొదటి అధ్యాయంలో ఆయన మనల్ని ఎలా చేసుకున్నాడు అని రాయబడిందంటే, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించెను. మొదటి అధ్యాయం 27వ వచనంలో ఏం రాయబడింది? దేవుడు తన స్వరూపమందు అది దైవ స్వరూపములోనేమో దేవుడు మనుషులను ఏం చేసుకున్నాడు? ఇచ్చాడు. నాకదే చెప్పారు. ఏ జీవరాశికి లేనంత గొప్ప భాగ్యం దేవుడు ఇంత గొప్పగా దేవుడు తన పోలికలో, తన రూపంలో ఏమని చేసుకున్నాడు చెప్పండి? మనుషులను దేవుడు హల్లెలూయా! ఆ! కానీ మనుషులు ఇప్పుడు దేవుడినేం చేయాలి? సంతోషపెట్టాలి. కానీ మనుషులు చేసే యొక్క పనుల వలన దేవుడు ఏం పడ్డాడంట? సంతాపపడ్డాడు. ఆయనకి బహు వేదన కలిగింది. ఎవరిని బట్టి? మనుషులను బట్టే దేవుడికేం కలిగింది? చాలా వేదన కలిగింది. తట్టుకోలేకపోతున్నాడు. అసలు ఏం చెయ్యాలా? ఎవరిని చూసి? నరులు చూసి దేవుడు అనుకున్నాడు ఏం చేయాలసల? మొత్తం భూమి మీద మనుష్య సంచారం లేకుండా మొత్తం తుడిచిపడేయాలనిపించిందంట. ఎవరికి? ఆ! మీరు 11 వచనం చదవండి అక్కడ. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు మార్గములను ఏం చేసుకున్నారు? సరే. భూమి మీద మనుషులు ఎలా ఉన్నారు చూడండి అక్కడ. బలాత్కారముతో నిండిపోయారు. రెండవది చెడిపోయి ఉన్నారు. మూడవది ఆళ్ళ మార్గములను చెరిపేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళని చూసినప్పుడు దేవుడికేం కలిగింది? ఆ! సాధన కలిగింది. దేవుడేమో ఎంతో ఆనందంతో, సంతోషంతో ఏవండి తన కొరకు మనల్ని ఏం చేసుకున్నాడు? సృజిస్తే ఈ మనుషుడు దేవుణ్ణి ఏం పెట్టాడు చెప్పండి? ఆ! దేవుడు భూమి మీదకి జలప్రళయాన్ని ఇచ్చాడు. జలప్రళయములో భూమి మీద ఉన్న మనుష్య జాతి మొత్తం అంతటిని ఏం చేశాడాయన? తుడిచివేశాడు. నోవహు ఒక్క కుటుంబాన్ని ఒక వాడ కట్టమని వాడలో నోవహు కుటుంబాన్ని దేవుడు భద్రపరిచి ఏవండి మొత్తము భూమి మీద ఉన్న సమస్తమును దేవుడు ఏం చేశాడు చెప్పండి? అంటే అంత ఏం పుట్టించాడు? తర్వాత కూడా ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్రలో చూస్తే, వారు కూడా దేవుణ్ణి ఎంతో ఏం పెట్టారో చూడండి. దుఃఖపెట్టారు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 20 ఒకసారి 40వ వచనం నుంచి చదువుదాం చూడండి. ఆ! హ్మ్. ఎన్ని మారులో తిరుగుబడిరి ఎడారియందు ఆయనను. ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బహు హ్మ్. 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 వారు స్మరణకు తెచ్చుకొన లేదు ఐగుప్తీయులు.
తనకి సూచక క్రియలు, తోయారు క్షేత్రమందు తన అద్భుతములను, ఆయన చూపిన దినములను వారి జ్ఞప్తికి పోలేదు. చాలు. ఈ వచనాల్లో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంట. అక్కడ ఆయన అందుకుని అంటున్నాడు కదా! ఆయన బలమునైనను, విరోధుల చేతిలో నుండి తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు ఏం చేయలేదంట. అసలు జ్ఞాపకంలోకి కూడా తెచ్చుకోవట్లేదు ఈళ్ళు. మమ్మల్ని ఎన్ని భయంకరమైన ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని ఏం చేశాడు? దేవుని బాహుబలము చేత మమ్మలను దేవుడు ఎంతగా కాపాడాడు అన్న గ్రహింపు కూడా వీళ్ళకి, ఎలాగూ మమ్మల్ని అరణ్యంలో పోషించాడు అది వారికి గుర్తు ఉందా? చూడండి. వారు ఏం చేశారని ఉందంటే దేవుని వాక్యంలో, మాటి మాటికి వారు దేవుణ్ణి బోధించి, మాటి మాటికి ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునికి ఏం కలుగ చేశారు? దేవునికి ఏడుపు రప్పించారండి. ఎవరో చెప్పండి? రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మనము మన జీవితం ద్వారా దేవుణ్ణి మనము ఏం పరచాలి? చెప్పండి కదా! దేవుడు మనుషులను సృజించింది ఎందుకు? దేవుణ్ణి సంతోషపెట్టడానికే. ఎవరిని సంతోషపెట్టడానికి? న్యాయాధిపతుల గ్రంథములో ఒక చక్కటి చెట్ల గురించిన సందర్భం ఏం చేయబడుతుంది? రాయబడుతుంది. ఆ చెట్లు ఏమండి ఏం చేసుకుంటాయంటే మాట్లాడుకుంటాయి. న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తే చెట్ల మీద ఒక అధికారిగా ఉండటం కొరకు ఆ చెట్లని అన్ని కలిపి ఒకరిని రాజుగా ఎన్నుకుందామని చెప్పి చెట్లన్నీ ఏం పెట్టుకున్నాయి? ఒక కూటమి పెట్టుకున్నాయి. ఎందుకు? అందరికీ ఎవరున్నారు? ఆ రాజులున్నారు. మనకు కూడా ఎవరుంటే మంచిది? ఆ ఈ లోకంలో ఎన్నో సంఘాలున్నాయి. ఇప్పుడు మనమందరం కలిసి ఒక సంఘంగా ఏం చేద్దాము? చెప్పండి. ఆ మనమందరం కలిసి ఒక సంఘం పెట్టుకుందాం అని ఇప్పుడు చెట్లన్నీ కలిసి ఏం చేసుకున్నాయంట? మాట్లాడుకున్నాయి. మాట్లాడుకుని మొత్తం చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికెళ్ళి, ఒలివ చెట్టా మమ్మల్ని ఏం చెయ్యి? ఏలు అన్నాయి. 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో. హ్మ్. 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 ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లు హ్మ్. అంజూరపు చెట్టుని అడుగగా, అంజూరపు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము, నా మంచి ఫలమును నీయక ఆనందన అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి దేవుణ్ణి మానవులని సంతోషపెట్టి నా ద్రాక్షారసము నేను ఇయ్యక అని చెట్ల మీద రాజునయ్యుందున చాలాసార్లు. ఎన్ని చెట్లు? మొదటి చెట్టు ఒలివ చెట్టు. నేను మంచి తైలం, నాకు మంచి పేరుంది. తైలి విత్తం మానేసి చెట్ల మీద పెత్తనం చేసి నేను అటు ఇటు చెప్పరా? కొంతమందికి పదవంటే ఎంత ఇష్టమో. ఏదన్నా పదవిత్తామంటే అబ్బో! ఒలివ చెట్టు దగ్గరికెళ్ళి ఏకగ్రీయంగా నీకే ఏంటి పదవన్నారంట. ఒలివ చెట్టు అంది నాకొద్దంది. ఎవరు? తర్వాత శ్రేష్టమైన అంజూరపు చెట్టు దగ్గరికెళ్ళి చెట్లన్నీని. ఆ చెట్టంది ఏమంటుంది? ఆ వచ్చిన భాగంలో మనం చూస్తే అంటది కదా! ఏమని? చూడండి. అంజూరపు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యము, నా మంచి ఫలము నీకు మాంతా. నేను మాధుర్యాన్ని మంచి ఫలం ఇవ్వాలి. ఇది మానేసేసి చెట్ల మీద నేను రాజుని అటు ఇటు ఊగుతానా? ఛీ! నాకొద్దు అంది. ఎవరు? ఈ చెట్లన్నీ కలిసి ద్రాక్ష చెట్టుకెళ్ళినియి. ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఏమంది?
నేను మానవులను, దేవుణ్ణి ఏం చేస్తున్నా నేను? సంతోషపెడతా. నేను దేవుణ్ణి, మనుషుల్ని సంతోషపెడతా మానేసి, చెట్టు మీద నేనేం చేస్తాను? "ఏయ్! నాకొద్దు" అంది. ఎవరు? అర్థం మీకిక్కడ? ఇప్పుడు ఈ చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికెళ్ళినాడు దానియేలు. ఏ చెట్టు దగ్గరికి? ముళ్ళ చెట్టు దగ్గరికెళ్ళి. ముళ్ళ చెట్టు దగ్గరికెళ్ళి, "ముళ్ళ చెట్టా, ముళ్ళ చెట్టా, నువ్వు మా మీద ఏం చేయాలి?" ఆ! అప్పుడు ఏమందో తెలుసా? "నేను చేస్తానంది." ఎవరు? పదవి కోసం ఎప్పటినుంచో ఏం చేస్తున్నాను నేను? నాకు ఆ పదవొత్తే చాలు. ఇదిగో ఇంటారా ఇనండి. లేపోతే నాలో నుంచి అగ్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఏం చేస్తానంది. అహా! అని ఇక్కడో మాట చెప్తాడు. అక్షయ చెట్టు గురించి అద్భుతమైన మాట రాసి కదా! దేవుణ్ణి, మానవులను నేనేం పెడుతున్నా నేను? ఒక చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? దాని ఫలము చేత, దాని ఫలము చేత అటు దేవుణ్ణి సంతోషపెడుతుందంట. ఇటు మనుషులను హల్లెలూయా! ఈరోజు దేవుని పిల్లలు దేవుని చేత సృజించబడిన పిల్లలు ఏమండి ఒక సంతోషదాయకంగా ఉండాలని సృజించిన వారు దేవుణ్ణి సంతోషపెట్టాలి అని దేవుణ్ణి ఏం పరుస్తున్నారు? చెప్పండి. దుఃఖపెడుతున్నారు. దేవుడు మీకిక్కడ. ఇప్పుడు దేవుడు సంతాపపడితే మనుషులు సంతోషించగలరా? చెప్పండి. తండ్రిని దుఃఖపెడితే బిడ్డలు సంతోషంగా ఉండగలరా? ఉంటారా? తండ్రిని ఏడిపిస్తే తండ్రి ఇంట్లోకి ఏం తెస్తాడు? ఆడు ఇంకేం కష్టపడతాడు. వాళ్ళు ఏడిపిస్తా ఉంటుంటే ఇక ఆ తండ్రి ఏ ఆనందం కలిగి ఉంటాడు. ఆ తండ్రి వాళ్ళని బట్టి ఎలాగూ నమ్ముతాడు. వాళ్ళకి ఏమిస్తాడు? ఈరోజు గుర్తుపెట్టుకోండి. మానవ లోకం గొప్ప సంతోషాన్ని ఏం చేసుకుంది చెప్పండి? దేవునికి విరుద్ధమైన పాపము చేసి, చేయరాని పనులు చేసి, అసలైన సిసలైన విలువైన శ్రేష్టమైన ఆనందం మనుషులకి చెప్పండి దూరమైపోయింది. అందుకే ఇప్పుడు కూడా కొంతమందికి అన్నీ ఉంటాయి. ఏముండదు? అన్నీ ఉంటాయి ఇంట్లోకి కావాల్సినయి. అన్ని రకాల వస్తువులుంటాయి. అన్ని రకాల వాహనాలుంటాయి. కానీ ఏమి లేదు. సంతోషం లేని జీవితం ఎలా ఉంటది ఇప్పుడు చెప్పండి? ఎలా ఉంటది? అర్థం మీకిక్కడ? దేవుని సంతోషం లేని జీవితము చెప్పండి ఏమాత్రము ఆశీర్వాదకరముగా రోజు మనం గుర్తించాలి. మన పరలోకపు దేవుడు మన బ్రతుకులకు ఆయన సంతోషాన్నివ్వడానికి హల్లెలూయా! యేసు ప్రభువు ఎందుకు పుట్టాడు? ఆయన ఎందుకు మానవ అవతారుడిగా ఈ భూమి మీదకొచ్చాడు? ఆయన మానవ అవతారుడిగా ఈ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటి? ఆయన మానవతారుడికి ఈ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటి అనంటే, ఆయన మనుషులు ఏ ఆనందాన్ని పోగొట్టుకున్నాడో, ఆ ఆనందాన్ని మరలా తిరిగి దానికే ఎవరొచ్చారు? మతాన్ని స్థాపించడానికి రాలా. ఎవరు? ఆ! ఒక మతాన్ని స్థాపించడానికి యేసుప్రభు ఈ లోకానికొచ్చాడా? రాలేదు. అండి. ఆయన మతాన్ని స్థాపకుడు కాదు. ఆయన ఒక మంచి మార్గానికి అప్పుడు ఎవరు? ఒక మంచి నడవడికలు నేర్పించడానికి ఈ లోకానికి, ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి. ఎందుకంటే మనుషులు వారి నడకలు తప్పిపోయి లేనిపోని కష్టాలు, బాధలు ఏం చేసుకున్నారు చెప్పండి? తెచ్చుకున్నారు. సంతోషదాయకంగా ఉండవలసిన జీవితాలు దుర్భరమైన పరిస్థితులకు ఏమైపోయినాయి? దారి తీయబడ్డాయి. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు కొట్టుమిట్టాడిపోతూ మాత్రమే కాదు దేవుని వాక్యములో హెజ్కేలు గ్రంథములో కూడా ఒక మాట రాస్తాడు చూడండి దేవుని వాక్యములో 18వ అధ్యాయము 23వ వచనం హెజ్కేలు గ్రంథము
దుష్టులు మరణమునొందురు చేత హ్మ్. దిద్దుకొని అది. ఏది సంతోషం? అక్కడ ఏమంటున్నాడు? ఏవండి దుష్టుడు మరణమునొందుట నాకేమైనా ఆ! సంతోషమా? ఎందుకంటే వారు అండి చచ్చిపోవటం ఎవరికిష్టం కాదు. దేవునికిష్టం కాదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాము? దుర్మార్గుడు ఏమైపోతే మంచిది? చచ్చిపోతే? నాశనం అయిపోతే? ఎందుకంటే మనుషులకి ఆవేశాలో, కోపం లేదా పట్టుదల కొంచెం చెప్పండి ఎక్కువ కాదా? చాలా ఎక్కువ. ఇష్టమొత్తేనేమో ఏవండి మన ఆనందానికి అంతు పొంతు ఉండదు. కానీ ఏదన్నా తేడా వచ్చిందా చెప్పండి మనకి ఎంత ఆ! ఎలా ఉంటది? పాపం. అందుకనే ఏమనుకుంటామంటే దుష్టుడు ఏమైపోతే మంచిది? చచ్చిపోతే అని దేవుడు అంటున్నాడు. దుష్టుడు మరణము నొందుట నాకేమైనా ఇష్టమా? ఏమన్నాడింకా? ఏవండి తన ప్రవర్తన దిద్దుకొనుట ఆ! ఏవండి తన ప్రవర్తన వలన వాడి నడవడికలు ఏం చేయబడాలి? సిద్ధపడితే అది నాకు గమనించాడు. లోకం ఏం చెబుతది? దుష్టుడికిని ఏం చేయాలి? శిక్షించాలి. దుష్ట క్షణ ఏవండి దుష్టుడిని చెయ్యాల్సింది ఏంటిదంటే శిక్షించమనే ఏం చేస్తుంది చెప్పండి? ధర్మము చెబుతుంది. కానీ మన యేసయ్య ఏం చెబుతున్నాడు? ఏవండి దుష్టుడు తన దుష్టత్వము నుండి ఆ! మరలుకోవటం నాకిష్టం. నాకు సంతోషం. వాడు మారాలి. వాడి ప్రవర్తన ఏం చేయబడాలి? దిద్దబడాలి. వాడి ప్రవర్తన దిద్దబడితే అప్పుడు నేనేం పడతాను? హల్లెలూయా! ఒక దొంగోడు మారాలి. దొంగోడు చచ్చిపోవాలని మాత్రం అనుకోలేదు దేవుడు. ఏమవ్వాలి? మార ఓ తాగుబోతు ఏమవ్వాలి? చెప్పండి. మార్పు చెందాలి. ఎవరి కోరిక? ఒక పాపాత్ముడు అండి పాపము నుంచి ఏం చేయబడాలి? విడిపించబడాలి. ఒక కుట్ర, కుతంత్రాలు కలిగిన వాడు ఆ స్వభావం నుంచి ఏం చేయబడాలి? ఎవరి కోరిక? లేకపోతే పొరపాటు చేసినోడల్లా చచ్చిపోతే? తప్పు చేసినోడల్లా చచ్చిపోతే? ఎవరుంటారు ఇంక భూమి మీద? వాక్యం ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏవండి? ఆ! నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరు పాపము పైకి ఏదైనా నీతి ఉందంటే యెషయా గ్రంథకర్త అంటాడు. అది మురుకు గుడ్డలాంటిది. ఎలాంటిదంట? మనుషుని యొక్క నీతి ఎలాంటిది? గుడ్డలాంటిదే. గమనించండి. అందుకు శిక్షించాల్సొస్తే అందరూ చెప్పండి. శిక్షకు అర్హులే. ఫెయిలయిపోయినోడు ఒక్క మార్కు తగ్గినా ఫెయిలయిపోయిన. 10 మార్కులు తగ్గినా మొత్తం ఏమీ రాయకుండా ఆ! మరి ఫెయిలయినోడు ఏమనుకుంటాడు? చెప్పండి. ఆ! నాదొకటే కదా! అంటాడాడు. అయి ఒకటైనా ఏమైనోడే. నెక్స్ట్ తరగతికెళ్తానికి లేదు. మళ్ళీ పరీక్ష రాసి, మళ్ళీ పాసయితే నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్‌లోకి అలాగ లెక్కేత్తే అందరూ ఆ! కానీ దేవుడు అంటున్నాడు, అలాగూ నశించటం నాకిష్టం కాదు. వాని ప్రవర్తన ఏం చేయబడాలి? చెప్పండి. పడాలి. చేయబడాలంట వాని ప్రవర్తన దిద్దబడాలి. ఆ నడవడిక ఏం చేయబడాలి?
వాడి నడవడిక మార్చబడితేనే అది ఎవరికి సంతోషం? దేవునికి సంతోషం. అదే యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో కూడా అదే మాట రాస్తాడు చూడండి ఒకసారి. 33వ అధ్యాయము 11వ వచనం. హ్మ్. 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 నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి ఆ! అది ఏంటంట? దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు దేవుడేమంటున్నాడు? దుర్మార్గం ఏం చేయాలంట? పెట్టాలి. ఆలోచించండి. బైబిల్ గ్రంథం ప్రభు గుర్తు చేసే మాట. కొంతమందికి దుర్మార్గం వదలటం ఇష్టమా? ఇష్టం ఉండదా? ఇష్టమా? ఇష్టం ఉండదా? ఆ! ఆ మాట కూడా కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలో కీర్తనకారుడు ఆ మాట రాస్తాడు చూడండి. దిద్దుబాట ఆ! ఏమన్నాడు చెప్పండక్కడ? దిద్దుబాటు నీకు అసహ్యము కదా! చాలు చాలు. ఏమంటున్నాడు? దిద్దుకుంటున్న వాడికి ఏమాత్రం ఇష్టముండదు. ఏమాత్రం ఇష్టముండదు. ఎందుకంటే దిద్దుబాటు తన దృష్టిలో ఎలా చేసుకున్నాడు దాన్ని? సైగ చేసుకున్నాడు. గమనించాడు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితికి మానవ పరిస్థితులు ఏమైపోయినాయి? చెప్పండి. అందుకే దేవుడికి చాలా బాధేసింది. ఆయనకి చాలా వేదన చెందాడు. ఏమైనా మనుషులను ఏం చేయాలి? విమోచించబడాలి. వారు శిక్షించబడాల్సిన పరిస్థితి వచ్చినా వారిని శిక్షించడం దేవునికి ఇష్టము. భరించబడాలి. సిద్ధపడాలి. హల్లెలూయా! కదా! సిద్ధపడటం ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? ఈ రోజున మనం గమనించాల్సిన ప్రభువారు ఆయన ప్రధానమైన కోరిక. మనుషుడు దుర్మార్గమైన పనులు చేసుకొని, చెడు మార్గముల వైపు నడుచుకుంటూ, ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్లు అండ్ ఆది దినాల్లో మనుషులు నడిచినట్లు దేవునిని దుఃఖపెడుతూ, దేవుణ్ణి వేదన పెడుతూ, దేవునికి బహు ఆవేదన కలిగిస్తుంది. అని మన పరమ తండ్రి కోరిక మనందరం అలా ఉండటం దేవునికి ఆయన ఎప్పుడు సంతోషపడతాడు అంటే, మనము మార్పు చెందినప్పుడు ఆయనేం పడతాడు? సౌలు విర్రవీగి ప్రవర్తించాడు. విర్రవీగి ప్రవర్తించి, ఆనాడు దేవుని మార్గంలో నడిచే ప్రజలను హింసించుతూ, దూషిస్తూ, చాలా భయంకరంగా కొడుతూ, రామ ప్రభుత్వం దగ్గరికెళ్ళి, ఆ మార్గములో నడుచు వారందరిని కొట్టడానికి, చంపడానికి అధికారం ఇమ్మని చెప్పి రామ ప్రభుత్వం దగ్గరికెళ్ళి రామ అధికారాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి? తెచ్చుకున్నాడు. ఎవరైనా క్రీస్తుని ఆరాధిస్తే చెప్పండి ఆయన్ని హింసించాలి, కొట్టాలి, చంపేయాలి అని పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎవరు? సంఘము హింసించటము ప్రాణాధారముగా ఎంచుకుని ఒక బృందాన్ని తయారు చేసుకుని అదే పనిలో ఉన్నాడు. రోజున దమస్కు మార్గములో గుర్రం మీద అతి వేగంగా ఏమవుతున్నాడు? ఉన్నాడు. ఓ ప్రకాశమైన వెలుగొచ్చి తన కళ్ళల్లో గుర్రం మీద నుంచి ఎవరు నన్ను హింసించేదన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ! ఆ! నీవు హింసిస్తున్న యేసుని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎప్పుడైతే దేవుడు తనని దర్శించాడో, తనతో మాట్లాడాడో అండి. తన కళ్ళుకున్న పొరలో కాల్చబడినయో, ఆ రోజునే మారు మనసు పొందాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. అక్కడి నుంచి సువార్త ప్రకటించటము ప్రారంభించాడు. హల్లెలూయా! దుర్మార్గుడు
దేవుడు ఏం చేయలేదు చెప్పండి? ఆ! మరణానికి అప్పగించలేదు. ఆ దుర్మార్గుడు మార్పు చెందడానికి దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చాడు. తన ప్రత్యక్షత చేత తన యొక్క స్వభావం ఏం చేయబడింది? చెప్పండి. మార్చబడింది. హల్లెలూయా! లేపోతే ఆ! ఒకవేళ అదే కాలంలో గనక మనం ఉంటే ఏమని ప్రార్థన చేద్దాం? ఏమని ప్రార్థన చేద్దాం? నాయనా ఆ సౌలన్నవాడిని చంపేయి నాయన. ఆ సౌలన్నవాడు ఎంత ఏడిపించేత్తన్నాడు నాయన. ప్రార్థన చేసుకోనిత్తలేదు నాయన. గుడికెళ్ళనిత్తలేదు నాయన. గుడికెళ్దామంటే ఆడెక్కడొచ్చేత్తాడో చంపేత్తాడు భయమేత్తంది నాయన. ముందు ఆడినేం చేసావు నువ్వు? తీసేయి. చెప్పండి. ఆడినేం చెయి? తీసేయి నాయన అనేం చేద్దుం మనమైతే? ఏనా? చెప్పండి. బాహాటంగా చేయకపోయినా కడుపులోనే చేతురు. ఆ! ఏదైనా చేత్తావంట కదా నాయనా! ఇది చేసేయి నాయనా. కానీ బైబిల్ గ్రంథంలో చూడండి దేవుడు అదే వ్యక్తిని ఆ! తన దుష్టత్వం అంతటిని వదులుకొని దేవుని కొరకు అపోస్తులు ఎంతో పరిచర్య చేశారో, ఇక మించిన పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా! దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అన్ని జనులను రక్షించడానికి నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధనము నువ్వు అన్నాడంతే. హల్లెలూయా! దేవుడు పౌలుని అండి అనేకులు రక్షించబడ్డానికి ఒక సాధనంగా చేసుకున్నాడు. ఎవరిని? ఎలాంటోడు? ఆ! కదా! ఎందుకంటే దేవుడు కోరికదే. దుష్టుడు దుష్టత్వంతో చచ్చిపోవటం ఎవరికిష్టం లేదు. దేవుడికి సంతోషం కాదు. వాడు మారాలి. వాడు దిద్దబడాలి. వాడు సరి చేయబడాలి. అది ఎవరి ఇష్టం? ఇష్టం. అందుకే పరలోకము నుండి దేవదేవుడు మానవ ముసుగు వేసుకొని ఈ లోకానికి రావాల్సొచ్చింది. ఎవరు? ఎందుకు? ఆ! ఎందుకు రావాల్సొచ్చింది అంటే, ఈ మానవుని ఆలోచన విధానం చూడు ఏమైపోవాలి? దుర్మార్గుడు ఏం చేయబడాలి? అని ఎవరి ఆలోచన? ఏవండీ మనుషులకి ఆలోచన. తప్పు చేసాడా? ఇంక ఆడు బతకడం వేస్ట్. ఆడేమైపోతే మంచిది? ఏవండీ కదా! అది మనుషుని యొక్క ఆలోచన. అని దేవుని వాక్యములో లోకాసువార్తలో ఇలా వ్రాయబడిన మాట 19వ అధ్యాయము 10వ వచనములో దేవదేవుడు ఇలా మాట్లాడుతాడు చూడండి. నశించిన దారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆ! అతనితో ఎవరతను? యెక్కయితో చెబుతున్నాడు. ఏమని? నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికొచ్చాడు ఇప్పుడు చెప్పండి? ఆ! ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టరు? 19వ అధ్యాయంలో ఎవరు కనపడతారు మీకు? యెక్కయ్య. ఎలాంటోడు? ఏమని పేరు పెట్టారు ఇతనికి? పాపి అయిన మనుషుడు. అందరూ ఇతనికి ఒక ముద్రేసేసారు. ఏ ముద్ర? పాపాత్ముడు, దుర్మార్గుడు. వీడు ఎంతో ఎక్స్‌ట్రా పన్ను మన దగ్గర. కానీ యేసయ్య జక్కయ్య సచ్చిపోవాలనలేదు. ఏరా దుర్మార్గుడా! చెట్టు కాడికొచ్చి చెట్టు మీద నుంచుని ఏవండీ జక్కయ్య వంక చూసి, "జక్కయ్య నాశనమైపోతావు" అన్నాడా? అదే మనమైతే చెప్పరే. ఆ! లంచం చేతులు ఇరిగిపోవును. ఆ! అన్నాడా? ఇగో ఇవాళ నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. యేసయ్య జక్కయ్య ఇంట్లోకెళ్ళాడు. జక్కయ్యలో పరివర్తన. అప్పుడు ప్రజలందరితో ఆయన మాట్లాడుతాడు. నశించిందాని వెదకి రక్షించుటకే వచ్చాడురా మనిషి కుమారుడు. యేసు ప్రభు ఎందుకొచ్చాడు ఇప్పుడు చెప్పండి నాకు? మీతో స్టార్ కట్టించుకోవడానికొచ్చాడా? మీతో పండగ చేయించుకోవడానికొచ్చాడా? మీ దగ్గర కేక్ తినడానికొచ్చాడా? ఇప్పుడు చెప్పండి.
పాపం వలన, శాపం వలన నాశనం అయిపోతున్న మానవులను విమోచించాలి. వారిని రక్షించాలి. ఎవరి కోరిక? దేవుని కోరిక. అందుకే ఆయన ఆయన జన్మించినప్పుడు దేవుని దూతలు ఏమని చెబుతున్నాయి? ఏమని చెబుతున్నాయి? మనం చదివాము ఇందాక లూకాసు సువార్తలో. ఆ! ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన అది. సరే. మహా సంతోషకరమైన మత్తయి సువార్తలో చూడండి. రెండవ అధ్యాయం 16వ వచనం. రెండవ అధ్యాయం 16వ వచనంలో అక్కడ మహా జ్ఞానము కలిగిన పండితులు వచ్చి మోకాళ్ళేసి ఇలా అంటారు చూడండి. ఆ జ్ఞానులు ఆ! హ్మ్. ఒకసారి 10వ వచనం చదవమ్మా. హ్మ్. అత్యానందభరితులై ఆ! హ్మ్. చూచి సాగిలపడి హ్మ్. హ్మ్. బంగారం, సాంబ్రాణి, ఓలము చాలు. చూసారా? ఇక్కడ రాయబడిన మాటలు చూస్తుంటే అండి జ్ఞానులు కూడా వచ్చి ఏం చేస్తున్నారంట? ఆ! ఆళ్ళు మామూలుగా కాదు. అండి వాళ్ళు ఎంతో సంతోష ఇక్కడ అందుకనే వ్రాయబడింది. అత్యానంద భరితులై ఎవరు? మామూలు ఆనందం కాదది. ఏ ఆనందం? ఆ! అండి ఆ నక్షత్రమును చూచి అత్యానంద ఆ! భరితులు. నక్షత్రం అంటే మీరేమనుకుంటారంటే ఆకాశంలో కనపడే నక్షత్రం అనుకుంటారు మీరు. అర్థం మీకిక్కడ ఆకాశంలో కనబడే నక్షత్రం కాదు. లేకపోతే వేరే ఒక నక్షత్రము. నక్షత్రాలు పగలు కనపడతాయా? రాత్రులు కనపడతాయా? ఆ! రాత్రులే కనపడతాయి. ఎందుకంటే నక్షత్రాలు సూర్యునికి, చంద్రుడికి మించి పైన అందుకు అండి ఈ సూర్యకాంతికి నక్షత్రాలు ఏమవ్వవు? కనపడవు. నక్షత్రాలు రాత్రి, పగలు కూడా ఒకే విధంగా వెలుగుతాయి. అవి పగలు ఎలిగి రాత్రి ఆరిపోయే లైట్లు లాంటివి కాదు. అవి నిరంతరము ఏం చేస్తారంటే ప్రకాశిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ జ్ఞానులు నక్షత్రం చూసి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నక్షత్రం మరి రాత్రి కనపడుద్ది కదా! ఈళ్ళు రాత్రుల్లో నడిచి పగలంతా పడుకున్నారా? ఏడ్రా? పగలంతా పడుకొని రాత్రులు ఎలాగెళ్ళగలరు? ఆ! అది ఆ నక్షత్రం ఎవరో కాదు. దేవుని ఎవరో ఆ! నక్షత్రము ఎవరితో పోల్చబడిందో తెలుసా? విశ్వాసులు. కొంతమందికి సువార్త చెప్పి, సువార్త పరిచర్య చేసే వారిని దానియేలు గ్రంథములో దేనితో పోల్చాడు అనంటే అండి నక్షత్రములతో ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై నిరంతరము ఏం చేస్తారన్నాడు అక్కడ? ప్రకాశిస్తారు అని ఏం చేయబడింది చెప్పండి? పోల్చబడింది అంతే కదా! యాకోబులో నక్షత్రము ఉదయించును. అలాగే దేవుని వాక్యములో భక్తులను గురించి, ప్రవక్తలను గురించి కూడా నక్షత్రములతో ఏం చేయబడింది? పోల్చబడింది. అందుకు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటే దేవుని ప్రత్యక్షత జ్ఞానులకి దొరికినప్పుడు వారు ప్రయాణము చేసి వచ్చి ఆ శిశువు దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారము చేసి వారేం చేస్తున్నారంటే చూడండి అక్కడ. ఆ! ఆయనను చించారు. అండ్ ఎవరు? సంతోషభరితులై ఏం చేస్తున్నారంట? అండ్ ఎవరిని? ఆ! అత్యానంద హల్లెలూయా! యేసు జననము ఏమిచ్చింది ఇప్పుడు చెప్పండి? ఆ! ఎలాంటి సంతోషం? అత్యానందభరితులు. ఇక మా దుఃఖము మాలో నుండి, మా శాపము మా మీద నుంచి ఎందుకు అనంటే అక్కడ వాళ్ళు ఈ ప్రాముఖ్యమైన బహుమతులు తెచ్చారు వాళ్ళు. కదా! ఏం తెచ్చారు చెప్పండక్కడ?
11 వచనం చదవండి. హ్మ్. 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 కోలము కానుకలుగా అని సమర్పించిరి. ఎవరికి? 3 గిఫ్ట్‌లు కనపడుతున్నాయి అక్కడ. మొదటిది బంగారం, రెండోది తామ్రం, మూడోది కోలం. ఎవరికి? ముగ్గురు జ్ఞానులొచ్చారని అనుకుంటాం మనం కదా! ముగ్గురు జ్ఞానులు కాదు. వాళ్ళకి సహకారులు ఉండుంటారు. వాళ్ళతో పాటు వచ్చినోళ్ళు సరే ఎంతోమంది ఏవండీ ఎవరు కానీ వాళ్ళు వస్తా వస్తా 3 బహుమతులు తెచ్చారు. ఎవరికి? ఒకటి బంగారం తీసుకొచ్చిచ్చారు. బంగారం దేనికి గుర్తు? చెప్పండి. ఆయన రాజు. ఎవరు? ఆ! దేవుని వాక్యం మనం గమనించినట్లయితే అండి బంగారము రాజ్యరకానికి, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము అని ఏం చేయబడింది లేఖనములో. అందుకనే ఆయన కొంతకాలం ఉండే రాజు కాదు, శాశ్వత కాలపు రాజే. హల్లెలూయా! అందుకు వాళ్ళు ఏం తెచ్చారు చెప్పండి? బంగారం తెచ్చారు. తర్వాత కానీ యాజకుడు ఎవరో ఆయనెవరో అంబరాన్ని పట్టుకుని యాజకుడు వెళ్లి దేవుని మందిరంలో ఏం చేసేవాడు? చేసేవాడు. ఆ! ధూపార్తి పట్టుకుని వెళ్లి ఏం చేసేవారు? ధూపమేసేవారు. ఇప్పుడు అంటున్నాడు ఎవరో ఎలాంటి యాజకుడు ఈయన అండి. ఎలాంటి యాజకుడు? అంబరాన్ని వేసి అండి అర్పించేవాడు కాదు. తన్ను తాను మన కొరకు బలిగా అర్పించుకున్న చెప్పండి యాజకుడు. హల్లెలూయా! ఆ! ఏదో సాంబ్రాణి తెచ్చి అర్పించడం కాదు. తన్ను తానే ఏం చేసుకున్నాడు? తన యవ్వన కాల జీవితాన్ని మన పాపముల ప్రాయశ్చిత్తార్థము కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? ఇచ్చుకున్న ఎవరో అసలైన సిసలైన యాజకుడు. హల్లెలూయా! ఇక్కడ మీరు గమనించండి. ఇంకొకటి దాన్ని దేనికి వాడతారు? ఏ వైద్యానికి ఏం చేస్తారు చెప్పండి? అందుకు ఆయనొక ఎవరో చూడు ఆయనొక డాక్టర్. ఎవరో ఆయన పరమ వైద్యుడు. ఎక్కడా తగ్గని రోగములు, ఎక్కడా పోని రోగములు, ఎవరి వల్ల కానీ రోగములు శాశ్వతంగా దేవుడు హల్లెలూయా! అలాంటి గొప్ప దేవుడా! హల్లెలూయా! ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభు అండి ఆ పసివాడిగా పడుంటే ఈళ్ళెళ్ళి జ్ఞానులు సాగెలా మామూలుగా కాదు. ఆనంద ఎవరిని చూడగానే వాళ్ళని చూడగానే యేసును చూడగా వాళ్ళలో ఏం పుట్టింది? ఏం పుట్టింది చెప్పండి? అబ్బా! ఆనందం పుట్టేసింది. ఎవరిలో? ఈ వారయ్యా! నీవు మాకు రాజువి. నువ్వు మా కొరకు నిరంతరము ఉన్న యాజకుడివి. నీవే మా పరమ అని ఏం చేశారు చెప్పండి? మరి సాగిలపడి ఆయనకి కొనియాడుతూ ఈరోజు మన జీవితంలో గుర్తుపెట్టుకుందాం. సర్వశక్తిమంతుడైన ప్రభు అండి. ఆయన ఈ పసివాడిగా ఈ లోకానికి ఆయన కనిపించటం జ్ఞానులందరికీ ఏం కలిగించింది? చెప్పండి. మామూలు సంతోషం గాదు. చెప్పండి. మహా సంతోషం. దేవదూత గొర్రెల కాపరుల దగ్గరికొచ్చి ఆళ్ళకి చెప్పిన మాట అదే. ఏం చెప్పింది? ఆ! ప్రజలందరికీ ఆ! ఒక్క అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి అనలేదక్కడ. ఆనందా ఏమనంది? మానవ కోటంతటికి ఏంటంట? కలగబోవు మహా సంతోషం. గమనించాడు. యేసు ప్రభు యొక్క జననము సంతోషమే. యేసు ప్రభు వారి యొక్క అండి జీవితము సంతోషమే. ఎవరి జీవితం? ఆయన జీవితంలో అనేక కార్యములు రోజున యేసు ప్రభు వారిని హేరోదు దగ్గరికి ఏం చేయబడ్డాడు చెప్పండి? పిలాతు అండి హేరోదు దగ్గరికి పంపించాడు. ఎవరిని? వారిని. యేసు ప్రభు హేరోదు దగ్గరికి రావటం
చూచి ఏ రోజు మిక్కిలి ఏం చేశాడనుందో తెలుసా? సంతోషించాడంట. ఎందుకు ఏ రోజుకి యేసు ప్రభు రావటం వలన సంతోషపడ్డాడు? ఆ! ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేస్తాడా? ఆయన అందరినో బాగు చేసాడంట. కుంటోళ్ళకి ఏమిచ్చాడు? కన్నిచ్చాడు. గుడ్డోళ్ళకి ఏమిచ్చాడు? చూపునిచ్చాడు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు నా కళ్ళెదురుగుంట ఏదైనా ఒక అద్భుతము అడ్ నేనెక్కడెక్కడో జరిగించాడు. నేను ఎళ్దాం అనుకున్నా. కానీ నాకేమవ్వలేదు. కుదరదు. నాకలాంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు నా దగ్గరికి ఏం చేస్తున్నాడు ఆయన? నా కోటలోకొస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక అద్భుతము అని యేసయ్య అండ్ అక్కడికెళ్ళేటప్పటికి హీరోదు ఏం పాడుతున్నాడంట. హల్లెలూయా! యేసు ప్రభు వారి శిష్యులు ఆయనను చూచి ఏం పడ్డారనుందో తెలుసా? సంతోషించిరి. ఎప్పుడు? ఆయన పునరుద్ధానుడై ఏమైపోయాడు చెప్పండి? తిరిగి లేచిన తర్వాత వాళ్ళ మేడ గదిలో కూర్చున్నప్పుడు ఆయన తన్ను తాను వారికి ప్రత్యక్షమా యేసు ప్రభు వారిని చూడగానే శిష్యులు ఏమైపోయారనుంది. హల్లెలూయా! అంటే యేసు ప్రభు పునరుద్ధానములో ఏముందో తెలుసా? చెప్పండి. ఏముంది? సంతోషము. మత్తయి సువార్తలో ఇంకో మాట కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి. 28వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ! హ్మ్. 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 త్వరగా వెళ్ళి హ్మ్. ఎల్ హ్మ్. హ్మ్. చెప్పాను. హ్మ్. హ్మ్. 8వ వచనం చదువుదామా? వారు భయముతో, మహానందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తగా చూడండి. 10 మంది స్త్రీలు ఎక్కడికెళ్లారు? సమాధి దగ్గరికెళ్ళి. సమాధి ఏం అయిపోయింది? తెరవబడి ఉంది. వీళ్ళు ఎవరున్నారు ఏంటి అని తొంగి చూస్తున్నారు. ఇప్పుడు అందులో ఉన్న ఒక ఆయన అంటున్నాడు, "ఇదిగో ఎందుకురా మీరు ఎక్కడ ఎతుక్కుంటున్నారు మీరు?" ఆయన లేచిపోయాడురా. ఆయన లేచిపోయిన తర్వాత ఇంకెక్కడ ఎతుకుతారు ఎందుకు మీరు? లేడు. ఆయన లేచిపోయి ఏమైపోయాడు చెప్పండి? ఆయనకి ఎళ్ళలేక. ఆయన ఎళ్ళిపోయాడు అనేటప్పటికి ఈళ్ళ మహానందంతో ఏం చేస్తున్నారంట? హల్లెలూయా! ఎళ్ళిపోయి ఈ వార్త మనం ఎవరికి చెప్పాలి? అని పేతురుకి చెప్పాలి. యోహానుకి చెప్పాలి. యాకోబుకి చెప్పాలి. యేసు ప్రభువారు లేడు. ఆయన లెగుస్తానన్నాడు. ఆయన ఏమైపోయాడు? లేచిపోయాడు. ఆ! యేసు ప్రభు పునరుద్ధానుడై లేవటం ప్రజలకేమిచ్చింది చెప్పండి? ఏమిచ్చింది? హల్లెలూయా! ఈరోజు యేసు మన జీవితంలో ఉంటే, యేసు మన ప్రభువైతే, యేసు మన రక్షకుడైతే, యేసు ప్రభువారికి మనం విధేయులము అయితే, మన బ్రతుకు చెప్పండి. ఆ! సంతోషదాయకం. సంతోషదాయకం. యేసు లేని జీవితం ఆ! దుఃఖపూరితమైన ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభు అని ఉంటే మన జీవితంలో మనం ఏమనుభవించగలం? ఏమనుభవించగలం? ఆయన కోరిక ఒకటే. మనలందరిని సంతోషపరచటం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి, మన పాపముల కొరకు ఆయన శిలువలో తాను పొందాల్సిన మనం పొందాల్సిన శిక్ష ఆయన పొంది మనకేమిచ్చాడు? మనకు రక్షణ ఇచ్చేసాడు. మనకి విమోచన ఇచ్చాడు. మనకి విడుదల, మనకి నిత్య జీవము. ఇప్పుడు మనం ఎవరు? చెప్పండి. ఆ! తూరు మాట సూత్తన్నారన్నయ్య ఇంక. అర్థం అవ్వలేదా? మీ మీద ఒక కేసుంది. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఏం జేయాలి? ఆ! చెప్పండి. కోర్ట్‌లో కూర్చోబెట్టు. మీ మీద ఉరిశిక్ష ఏం చేయబడింది? ఉరిశిక్షకే చేయబడాలి. బాబోయ్! చంపేత్తారండి. ఎందుకును అన్నీ శుభ్రంగా పెట్టాల్సినయేయో పెట్టారు. ఎవరు? ఆఖరి కోరికలేమో అడిగారు. ఆఖరి కోరికలు కూడా ఏమైపోయినియి? తీర్సేశారు. ఇక తాడు చెప్పండి. ఎక్కిత్తారు గదా! ఎక్కిచ్చి
మెడకి తాడు పట్టే టైంలో చెప్పండి. ఆ! ఎలాగుంటది చెప్పండి? ఎలాంటి పరిస్థితి? అది మామూలుగా ఉండదు ఆ టైము. భయము. ఎంత అలా శిక్షించబడుతున్న ఆ టైంలో మన ప్రభు మనల్ని ఏం చేశాడో తెలుసా? రక్షించి మనం పొందవలసిన శిక్ష ఆయనే ఏం చేశాడో తెలుసా? మనకు ఏమిచ్చాడు? రక్షణిచ్చాడు. హల్లెలూయా! అందుకే ఇప్పుడు యేసులోనే మనం ఏం పొందగలము? సంతోషం. పౌలు ప్రభువుని కలిగిన తరువాత ఆయన ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు. ఆనందించుడి మరలా చెబుతాడు. దేవుడిచ్చే సంతోషం సామాన్యమైనది. అందరూ ఎప్పుడు సంతోషిస్తారంటే సమృద్ధిలో. అది దేవుడిచ్చే ఆనందం ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? ఆ! ఎల్లప్పుడూ. పౌలుని చెరసాల్లో వేసినప్పుడు కూడా పౌలు గారు ఏం చేశాడు చెప్పండి? భక్తుల జీవితంలో వారి కష్టాలలో కూడా క్రీస్తు కలిగినప్పుడు వారికి కష్టాల్లాగా అగ్నిగుండంలో వేస్తే నాలుగో వాడిగా ఎవరున్నారు? ఆ! వాళ్ళు ఏడుత్తలేదు, అరవట్లేదు, పడిపోలేదు. నెబుకద్నెజరు వచ్చాడు. మొత్తం నాయకులందరూ ఏమైందిరా అక్కడ? అక్కడ కూడా ఏమవుతులేదు అని నెబుకద్నెజరు అగ్నిగుండం వాకిలి దగ్గరికొచ్చి, జీవము కలిగిన దేవుని సేవకులారా బయటికి రండి. బయటకొచ్చారట. ఆళ్ళని వరుసపెట్టి అందరూ టెస్ట్ చేశారు. మొత్తం అండి. ఇప్పుడున్న అధిపతులు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? పరీక్షించితే అగ్ని వాసన కూడా ఎవరు కాపాడారు? ఏడవలేదాళ్ళ. అందులో ఎవరో దేవదూత రూపమును పోలిన వాడు ఒకడున్నాడంట అందులో. అందుకనే వాళ్ళక్కడ కలిసి ఏం చేస్తున్నారు? హల్లెలూయా! అంటే ఎవరుంటే యేసయ్య మనతో ఉండాలి. ఎవరితో ఉండాలి? యేసుని మన ప్రభువుగా మనము స్వీకరించు. ఆయన్ని మనము రక్షకుడిగా మనము ఈరోజున మీరు గమనించండి. మన జీవితంలో అలాంటి ఆనందం ఇవ్వాలని ఎవరి కోరిక? ఎవరి కోరిక? ఆ! అన్నం వలన వచ్చే ఆనందం కాదు. వస్తువుల వలన వచ్చే ఆనందం కాదు. పొలాల వలన వచ్చే ఆనందము కాదు. ఆస్తిపాస్తుల వలన వచ్చే ఆనందము కాదు. శాశ్వతమైన గొప్పదైన ఆనందం ఎవరిస్తారు? ఈ భక్తులు అలాంటి ఆనందాలు ఎవరు? హబక్కు ప్రవక్త రాస్తంటాడు కదా! ఏమని రాస్తాడు? అంజూరపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చెప్పండి చాలలో పశువులు లేకపోయినా, ఆ! దొడ్డిలో ఏం లేవు. అయినా నేను ఏం చేస్తున్నాడంట? ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు? అది మన దేవుడు అలాంటి దేవుడు. హల్లెలూయా! ఆళ్ళందరూ అయి ఉంటే సంతోషం. మనకి చెప్పరే? చెప్పండి. ఎవరుంటే? అందుకే యేసు ప్రభు ఈ లోకానికొచ్చింది. ఆయన్ని మనం మన ప్రభువుగా, ఆయన మన రక్షకుడుగా, ఆయన్ని సంపాదించుకున్నారా? మీరు సంపాదించుకున్నట్టే. ఏంటది? హల్లెలూయా! అర్థమైంది మీకిక్కడ? ఆయన్ని ఏడిపించు. ఆయన్నేం చేశారు ఆళ్ళు? ఏం చేశారు? ఏడిపించారు. ఆయన సంతాపము ఈ రా ఈ దినం మీరు గుర్తుపెట్టుకోండి. దేవా! నేను నిన్ను పెట్టేవాడుగా నా బతుకు, నా ప్రవర్తన నిన్ను దుఃఖపెట్టేదిగా, నీవు నన్ను సంతోషపెడతానికి ఈ లోకానికి నీ జననమే మాకేమిచ్చింది? ఆ! నేను సంతోషంగా బ్రతకాలి. నా దేవుడిని కూడా నేను చెప్తా. మంచి ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తే నిన్ను బట్టి దేవుడేం జేస్తాడు? ఏం జేస్తాడు? ఇతడు యందు నేను ఎవరు చెబుతున్నారు? క యేసుప్రభు వారి గురించి ఏం చెబుతున్నాడు? ఏవండి నేను ప్రియకుమారుడు ఈయనెందు అది. ఇప్పుడు మన ప్రభువు మిమ్మల్ని చూసి నన్ను బట్టి ఆ! కోసమే ఈ లోకానికొచ్చి మీకోసం నేను ప్రాణం పెట్టాను. మీకోసమే నేను పునరుద్ధానాన్ని తిరిగి నా ఆనందాన్ని మీకోసమే. ఎవరి కోసం? ఈరోజు మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని బట్టి ఆయనేమవ్వాలి?
ఆలోచించి ఆయన మనల్ని ఏం పరుచుతున్నాడు చెప్పండి. ఆయన మన కొరకు ఆ! మధ్యవర్తిగా నిలిచి చెయ్యాల్సిన యాగము మనల్ని సంతోషంతో నింపిన దేవుణ్ణి రోజు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అందరూ మోకరించి ఎవరికి వారిగా మనల్ని మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్య వాక్యం ఈ దినం మనందరికీ తెలియచేసింది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. యేసు జననము సంతోషకరమైన శుభవార్త. అది ప్రజలందరికీ కలగబోవే సంతోషకరమైన వార్త. ప్రజలందరినీ సంతోషపరిచే వార్త యేసు జననం. అందుకే ప్రపంచమంతా ఈ దినాల్లో సంతోషంగా వేడుకలు జరుపుకుంటారు. కుటుంబంతో, సంఘముతో, గ్రామంతో, నాయకులతో. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవా, నిజంగా అంత సంతోషం దేవా మీరు మాకు అనుగ్రహించారు. తండ్రి నీకు వందనాలు. నా బ్రతుకు సంతోషదాయకంగా మార్చండి. ఎవరైతే యేసు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరిస్తారో వారు బ్రతుకు సంతోషదాయకంగా మారిపోతారని. పౌలు జీవితం ఆనందదాయకంగా మార్చబడింది. హింసకుడు, దోషకుడు, హానికరుడు అతడు బాగుపడ్డాడు, రక్షించబడ్డాడు. చెరసాలలో వేయబడినప్పటికీ అతడు ఆనందిస్తూ ఉన్నాడు. అతని జీవితం దుఃఖం పోయింది, వేదన పోయింది, అశాంతి పోయింది, ఆవేదన పోయింది, సంతోషదాయకమైపోయింది. అయ్యా, జక్కయ్య జీవితం, మోస జీవితం, అబద్ధాల జీవితం, లంచగొండ జీవితం, ఎందరినో దుఃఖపెట్టిన జీవితం, పాపాత్ముడిగా పిలువబడ్డాడు. కానీ అతని జీవితం ఆనందమయంగా మారిపోయింది. దేవా, ఈరోజు మా జీవితాన్ని కూడా ఒక ఆనందమయంగా మార్చు నాయనా. ఒకవేళ ఇప్పటికి ఇంకా దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే, సమస్యల్లో ఉంటే, వేదనతో ఉంటే, కలవరాలతో ఉంటే, అయ్యా నాయనా నాకు నీ సంతోషాన్ని దయచేయి. నీ జననము లోకానికి సంతోషం ఇచ్చింది కదా ప్రభువా, నాకు ఆ సంతోషము దయచే నాయనా అని ప్రతి ఒక్కరము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ఆయన జననం మన పాపమునకు పరిహారం వచ్చింది కనుక, మన పాపమునకు ప్రాయశ్చిత్తం దొరికింది కనుక, మనం ఎక్కాల్సిన శిక్ష ఆయన భరించాడు కనుక మనకు ఆయన ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలు. నన్ను సంతోషపరిచినవాడా, నన్ను ఆనందపరిచినవాడా, నన్ను విమోచించినవాడా, నన్ను రక్షించినవాడా నీకు వందనం. కానీ నేను ఎప్పుడు నిన్ను దుఃఖపెట్టను. ఇశ్రాయేలీయులు నిన్ను దుఃఖపెట్టారయ్యా. అయ్యా, వారు మొండి ప్రజలుగా ఉండి నిన్ను దుఃఖపెట్టారు. నేను అలా చెయ్యను ప్రభువా. నేను నిన్ను దుఃఖపెట్టేవాడిని కాదు. నేను నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా జీవిస్తానయ్యా. నువ్వు నన్ను సంతోషపెట్టినప్పుడు నేను నిన్ను సంతోషం పెట్టే వ్యక్తిగా నా బ్రతుకు ఉండాలి నాయనా అని అందరము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనతో మాట్లాడిన మాట ప్రతి ఒక్కరము పరిశీలన చేసుకో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు